వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. దాంట్లో మనకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్లో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎంఎస్ డాస్ అని ఉంటుంది. ఇక్కడ ఎంఎస్ డాస్, ఇది ఎంఎస్ ఫుల్ ఫామ్ బిట్టు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంఎస్ అంటే ఇది జనరల్గా మనకు మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఓకే, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంఎస్ డాస్. అంటే ఎంఎస్ డాస్లో ఎంఎస్ స్టాండ్స్ ఫర్ అంటే మనకు మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. డిఓఎస్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఇక్కడ మనం బిట్స్ గుర్తుపెట్టుకునేటప్పుడు దీన్ని డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ అన్నట్టు, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. జనరల్గా ఇది ఎంఎస్ డాస్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని ఆపరేటింగ్ సిస్టమ్ కింద కన్సిడర్ చేస్తారు. ఇది ఒక బిట్ గుర్తుపెట్టుకోండి, దీన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అని ఒకవేళ రేపు బిట్ ఇచ్చి అక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఏబిసిడి ఇట్లా ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆప్షన్ వచ్చేసి వర్డ్ అన్నాడు, తర్వాత బి ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ అన్నాడు, సి ఆప్షన్ వచ్చేసి డాస్ అని ఇచ్చాడు, డి ఆప్షన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నన్ ఆఫ్ ది ఎబో అన్నాడు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే క్వశ్చన్ కనుక రేజ్ అయినప్పుడు మనం ఆల్రెడీ ఒక పాయింట్ డిస్కస్ చేసాం. దీన్ని ఎంఎస్ డాస్ అంటే ఏంటి అంటే దీన్ని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కింద కన్సిడర్ చేస్తారు. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన ఆన్సర్స్లో సి అనేది రైట్ ఆన్సర్ కింద మనం గమనించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంఎస్ వర్డ్ అనేది ఇది ఒక అప్లికేషన్, దీన్ని అప్లికేషన్ కింద కన్సిడర్ చేస్తాం. నెట్వర్క్ అనేది ఇది ఒక కాన్సెప్ట్, ఇది ఒక కంప్యూటర్ కాన్సెప్ట్. తర్వాత డాస్ అనేది ఏంటి అంటే దీన్ని ఆపరేటింగ్ సిస్టమ్ కింద గమనించాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ డిఓఎస్లోనే ఫుల్ ఫామ్ ఉంది, ఇక్కడ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంది. డిస్క్ అని అంటే కంపల్సరీ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే హార్డ్ డిస్క్లో ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఎంఎస్ డాస్ కింద మనం బిట్ గమనించాల్సి వస్తుంది. ఇక్కడ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, ఇంకొక క్వశ్చన్ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటి అంటే సిఎల్ఐ స్టాండ్స్ ఫర్ అని అడుగుతాడు క్వశ్చన్. సిఎల్ఐ స్టాండ్స్ ఫర్ అంటే ఇది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనే బిట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాం. సిఎల్ఐ స్టాండ్స్ ఫర్ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో కమాండ్ లైన్ సిఎల్ఐ స్టాండ్స్ ఫర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. లేదు అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ అడిగే అవకాశం కూడా ఉంటుంది, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. MS DOS was widely used, okay, command line operating system for IBM PC compatible computers. ఈ బిట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అసలు డాస్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది స్పెసిఫిక్గా IBM PC కంపాటబుల్ కంప్యూటర్స్ రిలేటెడ్ పాయింట్ అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న డేటాలో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి పాయింట్ ఇక్కడ ఎంఎస్ డాస్ అని ఉన్నప్పుడు ఎంఎస్ స్టాండ్స్ ఫర్ అంటే మైక్రోసాఫ్ట్, డిఓఎస్ స్టాండ్స్ ఫర్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ వైడ్లీ యూజ్డ్ కమాండ్ లైన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఫర్ IBM PC కంపాటబుల్ కంప్యూటర్స్. పీసీ అంటే ఇక్కడ పర్సనల్ కంప్యూటర్ పీసీ. ఐబిఎం అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇది ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్. సో ఇక్కడ బిజినెస్ మెషిన్స్ అనేది ఒక పాయింట్ తీసుకోండి. ఇక్కడ దీన్ని IBM ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్. మరి పీసీ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే పర్సనల్ కంప్యూటర్. సో ఎంఎస్ డాస్ రైట్ వాజ్ ఏ వైడ్లీ యూజ్డ్ కమాండ్ లైన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ IBM PC కంపాటబుల్ కంప్యూటర్స్. ఇది ఒక పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఒకసారి బిట్స్ చూద్దాం. జనరల్గా అంటే ఎట్లాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, జనరల్గా బిట్స్ ఎట్లా ఉంటాయి అంటే ఇక్కడ ఒకటి ఎంఎస్ ఫుల్ ఫామ్, తర్వాత డాస్ ఫుల్ ఫామ్. మరి ఇది ఏంటి డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటి అంటే దీన్ని సిఎల్ఐ కింద కన్సిడర్ చేస్తాం. మరి సిఎల్ఐ ఫుల్ ఫామ్ ఏంటి ఇక్కడ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సిఎల్ఐ అంటే దట్ ఈస్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఎక్స్క్లూజివ్గా దేనికి వచ్చింది అని అంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు IBM PC కంపాటబుల్ కంప్యూటర్స్కి అనేది ఇది రావడం జరిగింది. మరి IBM ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్, పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్. సో ఇట్లాంటి ఒకటి. ఇది ఎంఎస్ డాస్ లోగో, ఇక్కడ స్టార్టింగ్ ఎంఎస్ డాస్. ఇది యాక్చువల్గా ఫస్ట్ లోగో కమాండ్ బేస్డ్ రన్ అయినప్పుడు సిఎల్ఐ అనొచ్చు. లేదు అంటే ఇంకొకటి దీన్నే కమాండ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా తీసుకోవచ్చు. కమాండ్ లైన్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నా, కమాండ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నా, ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నా కూడా అది సేమ్ అభ్యర్థులు గమనించాలి. ఒకటి ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, కమాండ్ లైన్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నా కూడా అది ఎంఎస్ డాస్ కిందనే వస్తుంది. అదొక పాయింట్ అభ్యర్థులు గమనించాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఎంఎస్ డాస్ హ్యాస్ ఇట్స్ రూట్స్ ఇన్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకే, కాల్డ్ QDOS నుంచి ఇది రావడం జరిగిందండి. QDOS క్విక్ అండ్ డర్టీ ఆపరేటింగ్ సిస్టమ్, క్విక్
QDS నుంచి. MS-DOS has its roots in operating system called QDS, developed by Tim Peterson at Seattle Computer. టిమ్ పీటర్సన్ ఫస్ట్ మనకు డాస్ QDS అంటే ఈ కాన్సెప్ట్ అంటే MS-DOS కాన్సెప్ట్ రావడానికి ఫస్ట్ మెయిన్ పర్సన్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ టిమ్ పీటర్సన్ అని ఉంటుంది, బిట్టు గుర్తుపెట్టుకోవాలి. టిమ్ పీటర్సన్ ఫర్ ది ఇంటెల్ 8086 మైక్రో ప్రాసెసర్స్ ఇన్ ద ఇయర్ 1980. ఓకే, తర్వాత ఇట్ వాజ్ లాటర్ రీనేమ్డ్ యాజ్ 86-DOS. ఓకే, దీనికి 86-DOS అనేది కూడా నేమ్ రావడం జరిగింది. జనరల్గా మనకి 86-DOS అన్నా కూడా ఎందుకు 86-DOS అని వచ్చింది అంటే మనకి ఇంటెల్ 8086 ప్రాసెసర్ ఉంది కదా, 8086 ప్రాసెసర్ బేస్డ్ మైక్రో ప్రాసెసర్ అది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1980లో. సో అది ఎక్స్క్లూజివ్గా 8086 కాబట్టి దానికి రిలేటెడ్ 86-DOS అని ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ. తర్వాత మైక్రోసాఫ్ట్ పర్చేజ్డ్ 86-DOS ఇన్ 1981. ఓకే, ఈ 86-DOSని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? టిమ్ ప్యాటర్సన్. సో టిమ్ ప్యాటర్సన్ వచ్చేసి ఏంటి అంటే అతన్ని డెవలప్ చేసిన తర్వాత 86-DOSని ఇన్ ద ఇయర్ 1981లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు కంప్లీట్గా పర్చేజ్ చేయడం జరిగిందని. సో కాబట్టి దే అడాప్టెడ్, ఓకే, మైక్రోసాఫ్ట్ అడాప్టెడ్, ఓకే, 86-DOS ఇట్ ఫర్ ద ఒరిజినల్ IBM PC. ద బ్రాండింగ్ ఇట్ వాజ్ PC-DOS. ఓకేనా, 86-DOSని వాళ్ళు పర్చేజ్ చేసిన తర్వాత దీన్ని అడాప్ట్ ఎందుకు చేసుకున్నారు ఇక్కడ? ఒరిజినల్ IBM పీస్కి చేసిన తర్వాత అక్కడ నుంచి బ్రాండింగ్ వచ్చేసి ఏంటి అంటే 86-DOS రీనేమ్డ్ యాజ్ PC-DOS. ఓకే, దట్ ఈజ్ పర్సనల్ కంప్యూటర్ DOS అనేది వచ్చింది. ఫస్ట్ MS-DOS, దీనికి మెయిన్ సోర్స్ వచ్చేసి QDOS. ఓకేనా, క్విక్ అండ్ డర్టీ ఆపరేటింగ్ సిస్టమ్ QDOS డెవలప్డ్ బై ది ఓకే టిమ్ ప్యాటర్సన్. ఓకే, ఆ బిట్టు గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు టిమ్ ప్యాటర్సన్ డెవలప్ చేశాడు అంటే 8086 మైక్రో ప్రాసెసర్స్లో మనం ఏదైనా అప్లికేషన్స్ని ఫంక్షనాలిటీని రన్ చేయడానికి మనకి ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఎప్పుడు అంటే ఇన్ ద ఇయర్ 1980లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇంటెల్ ప్రాసెసర్స్ 8086 కాబట్టి సో దానికి నేమ్ వచ్చేసి ఏంటి అంటే 8086-DOS అనేది రావడం జరిగింది, 86-DOS. తర్వాత నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ పర్చేజ్డ్ 86-DOS ఇన్ ద ఇయర్ 1981. మరి 1981లో దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసిన తర్వాత ఎక్స్క్లూజివ్గా దేనికోసం అంటే IBM PC అన్నట్టు, IBM PC కోసం వాళ్ళు పర్చేజ్ చేసినప్పుడు దానికి వాళ్ళు ఇచ్చిన బ్రాండింగ్ వచ్చేసి ఏంటి అంటే PC-DOS అనే బ్రాండింగ్తోని ఆ అప్లికేషన్ అనేది రన్ అయిపోయింది. తర్వాత మైక్రోసాఫ్ట్ ఆల్సో మార్కెటెడ్ ఇట్ అదర్ మ్యానుఫ్యాక్చరర్స్ యాజ్ MS-DOS. అదర్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఏంది ఇక్కడ MS-DOS అని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది జనరల్ కొద్దిగా ప్రైమరీ ఇన్పుట్ రిలేటెడ్ టు ద MS-DOS. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో MS-DOSలో మనకి జనరల్గా వచ్చేసి ఏంటంటే వర్షన్స్ ఉంటాయి. ఈ వర్షన్స్ నుంచి కూడా మనకి MS-DOSలో ఉన్న వర్షన్స్ నుంచి కూడా జనరల్గా ఒక క్వశ్చన్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ వర్షన్స్లో వచ్చేసి ఏంటంటే నోటబుల్ వర్షన్స్లో DOS 1.0, 2.0, 3.3, 5.0 and 6.22. The last standalone version is MS-DOS 6.22. The last standalone version ఇది. అంటే ఫస్ట్ వర్షన్ ఏంటి అంటే MS-DOS 1.0. యాక్చువల్గా మనకు బేసిక్స్ నుంచి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ QDS తర్వాత 86-DOS అయిందా, QDOS వచ్చిన తర్వాత 86-DOS తర్వాత PC-DOS తర్వాత నెక్స్ట్ MS-DOS. ఇదే కదా జనరల్గా హైరార్కీ, రైట్? ఓకే, ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఏంటి అంటే జనరల్గా CLI బేస్డ్ అప్లికేషన్సే, అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్కి సంబంధించిన అప్లికేషన్సే కూడా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు దీన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత MS-DOSలో ఉన్న వర్షన్స్ మనకు ఐడియా ఉండాలి. ఒకటి 1.0, తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2.0, రైట్? నెక్స్ట్ 3.3 వర్షన్, నెక్స్ట్ 5.0, నెక్స్ట్ 6.22. 6.22 వచ్చేసి ఏంటి అంటే నౌ దిస్ ఈజ్ ద లాస్ట్ స్టాండర్డ్ వర్షన్ ఇన్ ద MS-DOS, దట్ ఈస్ కాల్డ్ 6.22 అనే పాయింట్ ఇక్కడ అభ్యర్థులు క్లియర్గా గమనించాల్సి వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. జనరల్గా ఫస్ట్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే QDOS నుంచి స్టార్ట్ అయింది. QDOS అంటే క్విక్ అండ్ డర్టీ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, డెవలప్డ్ బై టిమ్ పీటర్సన్ ఎట్ Seattle కంప్యూటర్ ప్రొడక్ట్స్ ఫర్ ద ఇంటెల్ 8086 కదా. ఓకే, ఇది 8086 మైక్రో ప్రాసెసర్స్కి. ఎప్పుడు అది 1980స్లో.
సో అప్పుడు దానికి వాళ్ళు పెట్టిన నేమ్ వచ్చేసి ఏంటంటే 86 DOS అని పెట్టారు. రైట్, అది పాయింట్. ఇక దీని తర్వాత మనకు లేటెస్ట్ వర్షన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే రైట్, ఏ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ బికమ్ ఏ పాపులర్, ఓకే, పర్టికులర్లీ విత్ ద రైజ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ విండోస్. ఇక మనకు ఏమనుకున్నాం ఇక్కడ, లాస్ట్ స్టాండ్ అలోన్ వర్షన్ ఎంత, MS DOS 6.22, ఇది లాస్ట్ స్టాండ్ అలోన్ వర్షన్. ఆ తర్వాత ఏమైపోయింది, ఇక్కడ వరకు CLI రన్ అయింది. CLI అంటే దట్ ఈస్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ వరకు రన్ అవ్వడం జరిగింది. CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేసెస్. ఇక్కడ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఇక్కడ వరకు రన్ అయిన తర్వాత అప్పుడు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది అప్పుడు అది పాపులర్ అవుతుంది. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ GUI, ఓకే. మీరు ఇక్కడ ఇంకొక పాయింట్ గమనించండి, CLI అని తీసుకున్నా, CLI లేదు అంటే CUI, ఓకేనా. CLI CUI ఈ రెండు టర్మ్స్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. రెండింటికి కూడా ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మీరు MS DOS కిందనే బిట్టు కన్సిడర్ చేయొచ్చు. CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేసెస్, CUI అంటే ఇది క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అండి. ఇది క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అంటేనేమో CUI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, CUI క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, కమాండ్ లైన్ ఇంటర్ఫేసెస్ ఇవన్నిటికీ కూడా మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు MS DOS కింద మీరు బిట్ కన్సిడర్ చేయొచ్చు. ఇది MS DOS అవుతుంది. MS DOS అనే పాయింట్ మీరు ఇక్కడ గమనించాల్సి వస్తుంది వాటికి సంబంధించి. ఓకే, ఏ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ బికమ్స్ ఏ పాపులర్ పర్టికులర్లీ విత్ ద రైజ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ విండోస్. విండోస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మైక్రోసాఫ్ట్ విండోస్, ద యూజ్ ఆఫ్ స్టాండర్డ్ MS DOS వాజ్ డిక్లైన్డ్. ఎందుకంటే మనకు ఆల్రెడీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసింది కాబట్టి సో MS DOSని క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది కూడా ఆటోమేటిక్గా డిక్లైన్ అయిపోయింది. తర్వాత విండోస్ 95, MS విండోస్, మైక్రోసాఫ్ట్ విండోస్ 95. సో విండోస్ 95 ఇంటిగ్రేటెడ్ MS DOS 7.0, ఈ బిట్టు గుర్తుపెట్టుకోవాలి. మైక్రోసాఫ్ట్ 7.0 వాజ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆపరేటింగ్ సిస్టమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే దానికి అభ్యర్థులు గుర్తించాల్సింది విండోస్ 95లో MS DOS 7.0 అనేది దీంట్లో ఇంటిగ్రేట్ చేయడం అనేది జరిగింది. మరి విండోస్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇంట్రడ్యూస్ అవ్వడానికి ముందు ఉన్నది ఏంటిది, మొత్తం మనకు వచ్చేసి ఏంటి అంటే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. దాన్నే మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కింద గుర్తించాం. క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అనొచ్చు, లేదంటే దాన్నే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనొచ్చు. మరి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ ఉన్నప్పుడు మనకి MS DOSలో కనుక తీసుకున్నట్లయితే MS DOSలో మనకు లాస్ట్ వర్షన్ వచ్చేసి, లాస్ట్ వర్షన్ ఎంత అండి, అది 6.22. దీన్నే కదా మనం స్టాండ్ అలోన్ వర్షన్ కింద మనం బిట్ కన్సిడర్ చేసాం. తర్వాత నెక్స్ట్ విండోస్ 95 ఇంటిగ్రేటెడ్ MS DOS 7.0, బట్ ఈవెన్చువల్లీ విండోస్ NT బేస్డ్ సిస్టమ్స్ బికమ్ ఇండిపెండెంట్ ఆఫ్ MS DOS. రైట్, ఇదొక పాయింట్ కూడా అభ్యర్థులు గమనించాల్సి వస్తుంది క్లియర్గా. రైట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, CLI. రైట్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. MS DOS రిలైస్ ఆన్ ఏ టెక్స్ట్ బేస్డ్ ఇంటర్ఫేస్. రైట్, టెక్స్ట్ బేస్డ్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే టెక్స్ట్ బేస్డ్ అంటే ఇండైరెక్ట్గా ఇది కమాండ్స్ అన్నట్టు, అంటే మౌస్తో ఆపరేట్ చేసేటట్టు ఉండదు. ఇది కంప్లీట్ ఏదైనా ఇన్స్ట్రక్షన్ని బేస్ చేసుకొని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ అంటే మనం ఒక టైప్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. మనం టైప్ చేస్తున్నామంటే ఇండైరెక్ట్గా అది ఇన్స్ట్రక్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్ బేస్డ్ మీనే అది రావడం అనేది జరుగుతుంది. దాన్ని టెక్స్ట్ బేస్డ్ అంటాం. టెక్స్ట్ బేస్డ్ అనొచ్చు, ఇన్స్ట్రక్షన్ బేస్డ్ అనొచ్చు. రైట్, వేర్ యూజర్స్ టైప్ కమాండ్స్ టు ఇంటరాక్ట్ విత్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ మీరు పాయింట్ అబ్జర్వ్ చేయండి, యూజర్ టైప్ కమాండ్స్, ఓకే, టైప్ కమాండ్స్ టు ఇంటరాక్ట్ విత్ ద ఆపరేటింగ్ సిస్టమ్. రైట్, ఇది ఒక పాయింట్. రైట్, ఓకే, టెక్స్ట్ బేస్డ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద టెక్స్ట్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే కూడా దానికి మీరు ఆన్సర్ ఏం గుర్తించవచ్చు అంటే అభ్యర్థులు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్కి ఎగ్జాంపుల్ ఏంటిదండి, DOS. సో కాబట్టి ఇక్కడ టెక్స్ట్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నా కూడా దానికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఇక్కడ తీసుకోవాల్సింది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కాబట్టి దానికి కూడా ఆన్సర్ మనకు వచ్చేసి ఏంటి అంటే DOS అనేది రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫైల్ సిస్టమ్ అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఏ హైరార్కికల్ ఫైల్ సిస్టమ్ allowing a users, okay, to organize a files into the directories. File names were limited to 8 characters. అంటే ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసి ఏంటంటే 8 characters with 3 character ఎక్స్టెన్షన్ అని ఉంటుంది ఇక్కడ. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైల్ నేమ్స్ వర్ లిమిటెడ్ టు 8 characters.
అంటే మనకు డాస్లో ఫైల్ నేమ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉండొచ్చు అంటే 8 క్యారెక్టర్స్ అనే బిట్టు ఇది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. 8 క్యారెక్టర్స్ అంటే ఫైల్ నేమ్లో మనకు వచ్చేసి ఎట్లుండాలి అంటే ఏదప్పుడు డాస్ ఉన్నప్పుడు మనకి ఫైల్ సిస్టంలో 8 క్యారెక్టర్స్ అనేది వస్తుంది అన్నట్టు. ఇప్పుడు అదే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి, మనకు 0 to 255 క్యారెక్టర్ సెట్ అనేది దాంట్లో జనరేట్ అవ్వడం జరుగుతుంది. బట్ ఎక్స్క్లూజివ్గా మనం డాస్ కనుక తీసుకున్నట్లయితే 8 క్యారెక్టర్స్ అనేది ఫైల్ నేమ్లో వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఫైల్ సిస్టమ్ అనే పాయింట్లో ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఏ హైరార్కికల్ ఫైల్ సిస్టమ్ అలోయింగ్ యూజర్స్ టు ఆర్గనైజ్ ఎ ఫైల్స్ ఇంటూ డైరెక్టరీస్. ఫైల్ నేమ్స్ వర్ లిమిటెడ్ టు 8 క్యారెక్టర్స్. ఫైల్ నేమ్స్ వర్ లిమిటెడ్ టు 8 క్యారెక్టర్స్ విత్ ఎ 3 క్యారెక్టర్ ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ ఎంత ఉండాలి అంటే అక్కడ మనకి 3 క్యారెక్టర్ ఎక్స్టెన్షన్ అనేది ఉండాలి. ఆ 3 క్యారెక్టర్ ఎక్స్టెన్షన్ వచ్చేసి ఎంత అంటే 8.3 ఫార్మాట్ అంటాం. ఇక్కడ మనకు 8.3 ఫార్మాట్. 8.3 ఫార్మాట్ అంటే ఎక్స్టెన్షన్లో మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి అంటే 3 క్యారెక్టర్స్ ఉండాలి. ఎక్స్టెన్షన్ 3 క్యారెక్టర్స్. ఇక్కడ ఫైల్ నేమ్లో వచ్చేసి ఏంది అంటే 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఫైల్ నేమ్ 8 క్యారెక్టర్స్, ఎక్స్టెన్షన్స్ 3 క్యారెక్టర్స్. సో ఇట్లా మనకు రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు సింగిల్ టాస్కింగ్ అని ఉంటుంది. ఇక్కడ సింగిల్ టాస్కింగ్. ఎంఎస్ డాస్ వాజ్ ప్రైమర్లీ ఏ సింగిల్ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, మీనింగ్ ఇట్ కుడ్ ఓన్లీ రన్ వన్ ప్రోగ్రామ్ ఎట్ ఏ టైమ్. ఓన్లీ రన్ వన్ ప్రోగ్రామ్ ఎట్ ఏ టైమ్. ఇది మనకు డాస్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఒకటే ప్రోగ్రామ్ని ఎట్ ఏ టైం రన్ చేస్తుంది. కాబట్టి దిస్ ప్రోగ్రామ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సింగిల్ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, అదే ఇప్పుడు విండోస్ తీసుకున్నట్లయితే ఎట్ ఏ టైం మీరు మల్టిపుల్ విండోస్ని ఆపరేట్ చేయొచ్చు, మల్టిపుల్ అప్లికేషన్స్ని. ఇట్లా ఒకటి మినిమైజ్ చేస్తే ఒకటి మ్యాక్సిమైజ్, ఇట్లా మల్టిపుల్ అప్లికేషన్స్ని దాంట్లో మేనేజ్ చేయొచ్చు. అదే మనకి ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది అని అంటే డాస్లో ఇది ఓన్లీ కమాండే టైప్ చేయాలి కాబట్టి ఇక్కడ కమాండ్ లైన్ ఇంటర్ఫేసే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే దీన్ని ఎట్ ఏ టైమ్ వీ కెన్ యూజ్ ఓన్లీ వన్ టాస్కే కాబట్టి సో ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సింగిల్ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, మరి డివైస్ డ్రైవర్స్. దీంట్లో డివైస్ డ్రైవర్స్ అంటే ఓకే, it is used to device drivers. Okay, it used device drivers to enable a communication with various hardware components like printers and disk drives. అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఏంది అంటే డివైస్ డ్రైవర్స్లో ప్రింటర్స్ ఉంటాయి. ప్రింటర్స్ కానీ, కీబోర్డ్ కానీ, ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ కానీ, అదర్ స్కానర్, ఇట్లాంటి వాటికి కూడా ఏదైనా మేజర్గా మాత్రం ప్రింటర్స్ అండి. ఇక్కడ ప్రింటర్ అప్లికేషన్స్ అండ్ డిస్క్ డ్రైవ్స్ అంటాడు. మీరు ఏదైనా పిఎన్పి డివైస్ని కనెక్ట్ చేశారు డిస్క్ డ్రైవ్ని, సో అట్లాంటి వాటిని కూడా మనం ఏదైనా ఆపరేట్ చేయాలి అంటే వి గో విత్ ద వన్ ఇంటర్ఫేస్ టెక్స్ట్ కమాండ్ దట్ ఈస్ డాస్ అన్నట్టు. అది కూడా మనం పాయింట్ కన్సిడర్ చేయాలి. తర్వాత బ్యాచ్ ఫైల్స్ అని ఉంటుంది. ఇక్కడ యూజర్స్ కుడ్ క్రియేట్ ఏ స్క్రిప్ట్ ఫైల్స్. ఓకే, బ్యాచ్ ఫైల్స్ విత్ .bat ఎక్స్టెన్షన్. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్యాచ్ ఫైల్కి ఎప్పుడు కూడా ఎక్స్టెన్షన్ వచ్చేసి ఏంటి అంటే .bat. ఇక్కడ కొన్ని వేరే ఎక్స్టెన్షన్స్ కూడా నేను కొన్ని చూపిస్తాను జనరల్గా ఎట్లా ఉంటాయి అనేది. మనకి ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత కొన్ని పాయింట్స్ చూపిస్తాను ఇక్కడ. అండ్ టు ఆటోమేట్ సీక్వెన్సెస్ ఆఫ్ కమాండ్స్ దట్ ఈస్ కామన్. అంటే ఆటోమేటిక్గా కొన్ని సీక్వెన్స్ ఆఫ్ కమాండ్స్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే సో దాన్ని బ్యాచ్ ఫైల్ కింద కన్సిడర్ చేస్తామండి. యూజర్స్ కుడ్ క్రియేట్ ఏ స్క్రిప్ట్ ఫైల్స్. అంటే యూజర్స్ అంటే డాస్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే యూజర్స్ టు క్రియేట్ స్క్రిప్ట్ ఫైల్స్. మరి ఆ స్క్రిప్ట్ ఫైల్ ఏమంటారు అంటే ఇండైరెక్ట్గా దట్ ఈస్ బ్యాచ్ ఫైల్. మరి ఆ బ్యాచ్ ఫైల్కి ఎక్స్టెన్షన్ ఏంటి అంటే .bat. అసలు బ్యాచ్ ఫైల్ అంటే ఏంటి అంటే ఆటోమేట్ సీక్వెన్స్ ఆఫ్ కమాండ్స్, టు ఎగ్జిక్యూట్ ఆటోమేట్ సీక్వెన్స్ ఆఫ్ కమాండ్స్. సో దట్ ఈస్ కాల్డ్ బ్యాచ్ ఫైల్. దాన్ని మనం బ్యాచ్ ఫైల్ కింద బిట్ కన్సిడర్ చేయొచ్చు. ఓకే,